సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇంజెక్షన్ సెఫ్ట్రాక్సన్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క యూఎస్ ఏంటి మరియు దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది ఎప్పుడు తీసుకోకూడదు అనేది తెలుసుకుందాం. సో ఇంజెక్షన్ సెఫ్ట్రాక్సన్ అనేది ఇది ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసినప్పుడు ఈ ఇంజెక్షన్ అనేది పెడతారు. సో ఈ ఇంజెక్షన్లో మనకు సెఫ్ట్రాక్సన్ మనకు ఇది 1 గ్రామ్ ఉంటుంది. ఇక్కడ 1 గ్రామ్ అని ఉందిగా, సో ఇది 1 గ్రామ్ ఉంటుంది. ఇది ఇంట్రామస్కులర్ రూట్ ఆర్ ఇంట్రావీనస్ రూట్లో మాత్రమే ఇస్తాము. దీనికి ఓరల్ ఫామ్ అనేది ఉండదు. ఇది సెఫలాస్పోరిన్ గ్రూప్కి చెందిన 3rd జనరేషన్ యాంటీబయాటిక్ అని చెప్పవచ్చు. ఈ సెఫలాస్పోరిన్స్ అనేది ఇది బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ కింద వస్తాయి. సో దీని యొక్క మెయిన్ యూస్ వచ్చేసి ఈ సెఫలాస్పోరిన్స్. ఇది మనకు సెఫ్ట్రాక్సన్ అనేది మెయిన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ మనకు టైఫాయిడ్ అని చెప్తాము. టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు అది టైఫాయిడ్ ఫీవర్ అని నిర్ధారణ అయిన తర్వాత మనకు డ్రగ్ ఆఫ్ చాయిస్ ట్రీట్మెంట్గా మనకు ఈ సెఫ్ట్రాక్సన్ అనేది పెడతాము. అదే మనకు టైఫాయిడ్ క్యారియర్స్ ఉన్నారనుకో, క్యారియర్స్కి మనకు సిప్రోఫ్లాక్సిసిన్ అనేది క్యారియర్స్కి ఇస్తాము. ట్రీట్మెంట్ అయితే మనకు సెఫ్ట్రాక్సన్ ఇంజెక్షన్ అనేది పెడతాము. నెక్స్ట్ ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ మనకు గోనోరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్ చేయడానికి కూడా మనకు ఈ సెఫ్ట్రాక్సన్ అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్ అని చెప్తాము. ఇంకా కొన్ని ఇవి కాకుండా అదర్ ఇన్ఫెక్షన్స్ లైక్ మనకేమో ఇంపెరికల్ ట్రీట్మెంట్ ఫర్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సస్పెక్ట్ చేసినప్పుడు కూడా మనకి డ్రగ్ ఆఫ్ చాయిస్గా పెడతాము. ఇది కాకుండా మనకు కొన్ని బ్యాక్టీరియల్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటాము, ఈకోలై, క్లెబ్షెల్లా ఇలాంటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఈ సెఫ్ట్రాక్సన్ ఇంజెక్షన్ అనేది పెడతారు ట్రీట్మెంట్గా. మెయిన్గా ఈ సెఫ్ట్రాక్సన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే దీనివల్ల హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేవి ఉండవచ్చు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈ సెఫ్ట్రాక్సన్ అనేది చాలా రోజులు వాడితే మనకు దీనివల్ల మన సూడోమోనాస్ ఇంటర్కోలైటిస్, సూడోమెంబ్రేనస్ ఇంటర్కోలైటిస్ అని అంటాము. సో అంటే మనకు ఏమవుతుందంటే మనకు GIT, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఉంటుంది కదా, మనం అన్నం తినే గుట్టము, దాంట్లో ఏమవుతుందంటే మంచి మనకు దాంట్లోకి మనకు యూస్ఫుల్ అయ్యే బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్ వాడడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. తర్వాత మన క్లోస్ట్రిడియం డిఫిసిల్ అనే ఒక బ్యాక్టీరియా గ్రో అవుతుంది. తద్వారా మనకు ఈ డయేరియా రావడం ఇలాంటి లక్షణాలు అనేవి వస్తాయి. దాన్ని మనం సూడోమెంబ్రేనస్ ఇంటర్కోలైటిస్ అంటాము. ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. ఇది ఎవరు తీసుకోకూడదు అంటే ఎవరికైతే ప్రీవియస్గా హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ వచ్చి ఉంటే ఇది ఇంజెక్షన్ అనేది తీసుకోకూడదు. తీసుకుంటే మనకి అలర్జిక్ రియాక్షన్స్ కావచ్చు, మరియు అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ కూడా కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇంజెక్షన్ సెఫ్ట్రాక్సన్ గురించి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సెఫ్ట్రాక్సన్ అనేది డిఫరెంట్ డోసేజ్లో ఉండవచ్చు. ఇక్కడ చూపెడుతుంది ఇది 1 గ్రామ్ ఇంజెక్షన్ అండి. సో ఇక్కడ ఒకటిన్న IM or IV యూజ్ ఓన్లీ. ఇది షెడ్యూల్డ్ H1 డ్రగ్స్. దీనికి ప్రిస్క్రిప్షన్ అయితే పక్కా కావాలి. సో ఇక్కడ మనకు 1 యాంపుల్లో మనకు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 69 రూపీస్ అనేది ఉంది. సో ఇది యాంపుల్ అండి. ఇది యాంపుల్ ఇలా ఉంటుంది. IMR. సో ఇది ఇక్కడ చూడండి పక్క, ఇది షెడ్యూల్డ్ H1 డ్రగ్స్. సో ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఈ ఇంజెక్షన్ అనేది మనకు పౌడర్ ఫామ్లో వస్తుంది. దాన్ని మనం ఇక్కడ అవపడుతున్న ఈ స్టెరైల్ వాటర్తో యాడ్ చేసి తర్వాత మనకి ఇంజెక్షన్ ఫామ్లో ఇంజెక్షన్ అనేది ఇవ్వాలి.